భయ్యా డాక్టర్ సాబ్ వచ్చాడు. నమస్తే డాక్టర్. నమస్తే. మీరు కలకత్తాలోనే బెస్ట్ సైకియాట్రిస్ట్ అని విన్నాను. నాకున్న ఏకైక వారసుడు నా కొడుకు. వాణ్ణి మీరు ఎలాగైనా బాగు చేయాలి. ఎక్కడున్నాడు? డాక్టర్ సాబ్, వీడే కలకత్తాని శాసించే నా కొడుకు. పిరికుడైపోయాడు. ఈ గదిలోంచి బయటికి రావట్లేదు. దేన్ని చూసి భయపడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. మీరే చూడండి. జీ, నీ ప్రాబ్లం ఏంటి? దేని గురించి భయపడుతున్నావు? డరోమత్, ఈ సృష్టిలో నీకంటే గొప్పవాడు ఇంకెవడూ లేడనుకుని బతకాలి. సంజయ్, నీ కాన్సంట్రేషన్ అంతా ఇక్కడ పెట్టు. ఇక్కడ. క్లోజ్ యువర్ ఐస్. అలాగే ప్లీజ్ వాడి చెప్పే. డాక్టర్, మీరు బయటికి రండి. ఇది డాక్టర్ పరిస్థితి. మీరే ఎలాగైనా నా కొడుకుని బాగు చేయాలి. అతను దగ్గర నుంచి ఏదైనా భూకంపాన్ని గాని ప్రళయాన్ని గాని చూశాడా? ఏం చెప్పండి డాక్టర్, వాడు చూసింది మామూలు మనిషినే. మనకి మామూలు మనిషి, కానీ నీ కొడుక్కి మాత్రం మృత్యువులా కనబడుతున్నాడు. ఇతను కోలుకోవాలంటే ఎవరిని చూసి భయపడుతున్నాడు ఆ వ్యక్తిని ఇతని కళ్ళ ముందే బూడిద చేయాలి. డాక్టర్, వాడు ఎక్కడ ఉంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు. వాడిని చూసిన వాడెవడు చెప్పే స్థితిలో లేడు. తెలుసుకోండి, వాడు చస్తేనే వీడు బతుకుతాడు. ఎవడ్రా నువ్వు? 1,00,000 కిలోమీటర్ల అవతల ఉన్నా నిన్ను చంపడమేరా నా లక్ష్యం. ఎక్కడున్నావురా? పేరు చెప్పండి బాబు. నందిని. డాక్టర్. లక్ష్మి రా. ఎలా ఉంది డాక్టర్? ఏమీ చెప్పలేకపోతున్నాం. తను ఎప్పుడు స్పృహలోకి వస్తుందో తెలియట్లేదు. మనం చెప్పే తనకు అర్థమవుతుంది, కానీ తను అనుకున్న చెప్పలేకపోతుంది. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, తను మాత్రం బతకాలి. ప్లీజ్ మీరేం వరీ కాకండి. షీ విల్ బి ఆల్ రైట్. విష్ యూ హ్యాపీ బర్త్డే. ఏ మనిషిని ఎక్కడైనా చూసారా? నేను చూడలేదు. భయ్యా, ఎరా దొరికాడా? మేము ఎప్పుడే వచ్చామన్నా, ఇంకా దొరకలేదు. వెతకండి, గల్లీ గల్లీ వెతకండి. నా కళ్ళు వాణ్ణి చూడ్డానికి, నా కత్తి వాణ్ణి చంపడానికి ఎదురు చూస్తున్నాయి. ఆ దెబ్బలేంటి? కబడ్డీలో తగిలాయి అంకల్. తాగండి. మాకు అలవాట్లేదు అంకుల్. చేసుకోండి. అన్నయ్యకి తెలిస్తే కొడతాడు అంకల్. కొడతాడా? ఏంటి ఈ వయసులో కూడానా? అసలు ఏంటే మీ అన్నయ్య? అతను ఎంజాయ్ చేయొచ్చు, మీరు చేయకూడదు. తను బెంచు కార్లు తిరగొచ్చు, మీరేమో డొక్కు కార్లు తిరగాల. ఫ్యాక్టరీకి ఎమ్మడిగా అన్ని సుఖాలు అతను అనుభవించవచ్చు. తమ్ముడుగా మీ పాకెట్ మనీకి కూడా అతని దగ్గరే చేయి చాచాలి. ఇలా అయితే మీరెప్పుడు ఎంజాయ్ చేస్తారు? అవునంకల్, ఫ్రీడమ్ లేక ఇబ్బందిగానే ఉంది. మంచి బిజినెస్ పెట్టండి, ఫ్రీడమ్ అదే వస్తుంది. అదిగో వచ్చింది ఫ్రీడమ్. కూర్చోండి. హాయ్. హాయ్. హలో. ఎవరంకుల్, మీ అమ్మాయిలా? అనుకోండి, మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తా. హలో, ఐఎమ్ సుష్మా. ఐఎమ్ దేవి ప్రసాద్. ఐఎమ్ కీర్తి. ఆయన తినక ఆఖరికి బోకర్లా కూడా మారిపోయావా? దిగండి బాబు, దిగండి. దిగో. ఏంటి మా ఇల్లు చేసింది అప్పుడే? ఇల్లు ఎలాగొస్తుంది? మనమే ఇంటి దగ్గరికి వచ్చాం. చూసలేదు మరి. లోన్ ఉంది ఇల్లమ్మా.
నాన్న పదనాన్న పారిపోదాం. కరెన్సీ అయితే జేబులో ఎట్టుకోవచ్చు, కానీ లక్ష్మి కరెంటు ముట్టుకుంటే కాలిపోతాం. నువ్వెందుకురా భయపడతావు? పక్కన నేను ఉన్నానుగా. పవర్ పక్కోడికి కూడా తగులుద్ది. రాజు బాబు తీసుకెళ్ళు. నా మీద కోపం ఉంటే నన్ను ఏదైనా చెయ్యి, అంతేగాని నా తమ్ముళ్ళకి తాగించడం తాచడం వంటివి చేయొద్దు. నీకంత మంచిది కాదు. ఆ మాట నీ తమ్ముడికి చెప్పు. నేనేదైనా ఒక్కసారి భరిస్తాను, రెండోసారి నరికేస్తాను. తొందరగా పద, మళ్ళీ మూడు మరి వెనక్కొత్తి ఇప్పుడే సస్తాం. పద. చిన్నబాబు చిన్నబాబు అవతల బా అన్నయ్య గారు పిలుస్తున్నారు. అన్నయ్య ఉమ్, ఎందుకు రాత్రి విషయం మాట్లాడడానికి అనుకుంటా. పిలిచింది అన్న వీణ్ణా? మీ ఒక్కరినే. వెళ్ళు. కోక్ అనుకుని తాగితే అందులో విస్కీ కలుస్తుందని చెప్పు. ఏరా, రాత్రి తాగింది దిగిందా? అంటే అది కోక్ అనుకుని. తాగితే దాంట్లో విస్కీ ఉంది, అంతేనా? అంటే అన్నయ్య ఎరా కొట్టాడా? లేదే, మరి నేను రమ్మన్నాడు. నన్నెందుకు? ఊరికే ఎందుకు తాగారా అంటాడు. ఆ. కోక్ అనుకుని తాగానని చెప్పి ఏమన్నాడు. అంతేనా? అంతే, వెళ్ళరా త్వరగా వెళ్ళు. వీడింకొస్తాడో రాడు. అన్నయ్య ఏరా, రాత్రి ఏదో తెలియక. అవునా? తెలిగి తాగారా? తలుపేయటం తెలుసా? అన్నయ్య డోర్ క్లోజ్ చేయరా. వద్దన్నయ్య, కొట్టొద్దన్నయ్య. ఇలా వాడు తాగమన్నప్పుడు వద్దని ఉంటే ఇప్పుడు కొట్టేవాడిని కాదు కదా. అన్నయ్య ఎరా కొట్టాడా? లేదే. ఏ నిన్ను కొట్టాడా? లేదే, నన్ను కొట్ల. ఒకవేళ నిన్నేమైనా కొట్టాడేమో అని. నిన్ను కొట్టకుండా నన్ను ఎందుకు కొడతాడు? నిన్ను కొట్లా, నన్ను కొట్లా. వీడికి పడి ఉంటాయి, మనలాగే కవర్ చేసుకుంటున్నాడు. అమ్మా, ఆ కషాయం ఇలా తీసురా. కాఫీ తాగాల్సిన టైంలో కషాయం ఎందుకన్నయ్య? కాఫీ మనం తాగుదాం, కషాయం వీళ్ళు తాగుతారు. తాగండి. చాలా చేదుగా ఉందమ్మా. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటదిరా. ఒరేయ్, వీళ్ళకు కూడా ఏవైనా బాధ్యతలు అప్పచెప్పరా? అబ్బే మాకేం వద్దు. అదేంట్రా, అమ్మతో చెప్పిన మాట అన్నయ్యతో చెప్పడానికేంటి? వీళ్ళకేదో హోటల్స్ పెడదామనుందంట్రా. ఏరా, అవుననే, లక్ష్మీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లాగా లక్ష్మీ గ్రూప్ ఆఫ్ హోటల్ స్టార్ట్ చేద్దామని. ఎంత కావాలి? ఇనిషియల్ గా 25 lakhs ఉంటే తర్వాత బ్యాంక్స్ అప్రోచ్ అవ్వచ్చు అన్నయ్య. నీ చేత్తో ఇవ్వమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. రే, when money is lost, something is lost. When character is lost, everything is lost. డబ్బు కంటే పేరు ముఖ్యం, గుర్తుంచుకోండి. ఏమ్మా లిఫ్ట్ కావాలా? పైసలు కావాలి. శకుంతలక నీ కాడ పైసలు తీసుకురమ్మంది. ఇవ్వకపోతే అమ్మా నిన్ను తీసుకురమ్మంది. నీకు పెళ్ళైందా? అయింది. నీకురా? రాలే. నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో, నువ్వు వెళ్ళి కాపురం చేసుకో. అనవసరంగా ప్రాణాలు మీరు తెచ్చుకోవద్దు. వెళ్ళండి. అక్క నిన్ను. ఏయ్! అక్కేంట్రా అక్క చెక్క తొక్క నక్క ముసలి నక్క. నీ అక్కతో చెప్పు, ఈ టైగర్ రాడు రానన్నాడు. నువ్వు వచ్చినవేందక్క? నువ్వు వస్తలేవని అంటే ఉట్టి చేతులతో రావడం ఎందుకు, అడ్డితో వద్దామని. నువ్వు నా దగ్గర తీసుకున్న వస్తలేంతరా? అది 25,000 అక్క. వడ్డీ ఎంత? తెలవదక్క. 50,000. ఇప్పుడు అది ఇది మొత్తం కలిపి టోటల్ ఎంత? 40, 44, 30,000 దాకా ఉంటుందక్క. తల్లి. 75,000 అక్క. అంటే 10 రూపాయల వడ్డీ కదక్క, ధర్మ వడ్డీ. పాపం పెరిగినట్టు పెరుగుంటదక్క. ఎప్పుడు ఇస్తావు?
అంటే రేపు ఎల్లుండి 18 5-6 నెలలు ఇచ్చేస్తాక. వీడు ఇట్లానే అంటాడు గాని ఈ బండి ఎత్తి మన పాల బండ్లు అయ్యిండ్రి. బండిని మాత్రం టచ్ చేయొద్దు. ఏంది రోయ్? అంటే బండి ఫైనాన్స్ లో ఉంది, నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నాక తోడబుట్టిన తమ్ముడు తిట్లే చేస్తావు అక్క. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. ఒక్క నిమిషం ఉండక్క. వచ్చే శకుంతల, ఏందిరో? ఏ, నువ్వు నన్ను రానంగా లేదు, నిన్ను వే అంటే వచ్చిందానే. రేపు మార్నింగ్ 9 o'clock నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నా. రూమ్ కి వచ్చి నన్ను పికప్ చేసుకొని 10 o'clock క్యాష్ తీసుకెళ్ళి. పొద్దుగాలు గన్ని పైసలు అడికెళ్ళిస్తావు? నేను ఇప్పుడు తీసిన ఫోటో ఎవరితో తెలుసా? ఎవంది? లక్ష్మీ ఇండస్ట్రీస్ ఎండి లక్ష్మీనారాయణ చెల్లెల్ది. అయితే ఈ ఫోటో వాడికి చూపిస్తా, బ్లాక్ మెయిల్ చేస్తే లక్షలు ఇస్తాడు. రేపు గిట్లా నాకు పైసలు ఇయ్యకపోవాలి. వచ్చే అడి రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టిన అనే బ్యాడ్ నేమ్ నాకు రానివ్వకు. జంప్ 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 అమ్మా. ఏమిరో బండిని దంతున్నావు? నిన్నుదంతా ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నో బడీ కెన్ స్టాప్ టైగర్. 2 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయి. నీకు ఇవ్వాల్సిన డబ్బులే కాదు, ఎక్స్ట్రా కూడా ఇస్తా. వడ్డీ అవసరం లేదు, నువ్వే ఉంచుకో. బక్షీస్ ఓకే షెక్కు. ఆడు పైసలైతే తేకపోని పిసిగి సంపుతా. టైగర్ ఇస్ ద టైగర్. కళ్ళల్లో ద్రాక్ష పళ్ళు, బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల్లో చెర్రీ పళ్ళు, పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళ తోటలు ఎక్కున్నావు. ఏం పేరు? శైలు. ఇష్టైలా? శైలజ. పేరు మస్తుంది, ఫిగర్ తగ్గట్టు. అవును, లక్ష్మి ఉండా? లక్ష్మియా? మా ఎండి గారిని. ఎండి నీకు, నాకు కాదు. ఉండా? ఆయన ఛాంబర్ లో ఉంటారు. ఆయన మా ఆయన అన్న రేంజ్ లో చెప్పావు. కంపెనీ లవ్ చేస్తున్నావు ఎట్లా? ఓయ్, ముందు జిప్ పెట్టు. అమ్మా లక్ష్మి. ఏమా లక్ష్మి, ఫుల్ బిజీయా ఏంటి? ఏసీ తక్కువ ఉంది. అవునమ్మా, నాకు లక్ష్యం. దేనికి? 2 ఎందుకు? 3 ఎందుకు ఏమిటి? ఇలా అనే కొద్ది లక్ష పెరుగుతుంటుంది. See this. షాక్ అయ్యావా? ఈ ఫోటో చూపెట్టి నేను నీ దగ్గర చాలా డబ్బులు వసూలు చేయొచ్చు, కానీ జస్ట్ 3 లక్షలు అడుగుతున్నా. కమాన్ గివ్ మీ. ఈ ఫోటోలో తప్పే ఉంది. తప్పేముందా? నీ సిస్టర్ లవర్ తో తిరగడం. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేయబోతున్నారు. అన్నా, నువ్వు అట్లా అనొద్దన్నా. పెళ్ళి అయితే అనుకున్నాం కానీ ఇంకా పెళ్లి చేయలేదు కదన్నా. అట్లా తిరుగుడు తప్పు కాదే. ఒక 50,000 అన్నా. నీ పేరేంట్రా? టైగర్ ఆ? సత్య అన్నా. అందరు టైగర్ సత్య అంటారన్నా. నూటి సత్యని పిలువన్నా. పైసలైతే అన్నా నీ కాలు మొత్తానికి దండం పెడతా. నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నా. అంత మాటల కన్నా బయట శకుంతల వెయిటింగ్ అన్నా. మరి 50,000 కోసం ఏంటమ్మా నువ్వు కట్టన్నా పర్లేదు, కానీ ఆ శకుంతల చంపేస్తుంది. నువ్వు డబ్బులు ఇస్తావన్న నమ్మకంతో దాన్ని బండ బూతులు తిట్టినా. అమ్మో, దాని సంగతి నీకు తెలియదన్నా. నా సంగతి నీకు తెలుసుగా. రమి, పైసలు తెస్తావా? రాలే. టైం బ్యాడ్ అక్క. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. మళ్ళా టైగర్ కి టైం వచ్చిందంటివి కదరా? రాలే. మళ్ళా ఏమే పోవే చెక్కు అంటివి కదరా? ఊకాక. సొంత అమ్మనమ్మా, సొంత అక్కనమ్మా. ఇది కూడా అంతే అనుకో. రేపటి నుంచి ఏందిరా కాదు, పాడకావను పలకనా ఏంది. మళ్ళా పైసలు ఎల్లుండి అంటే రేపే స్కాలర్షిప్ వస్తుంది, రాగానే ఇస్తాక్క. వద్దక్క, భయమేస్తుంది అక్క. చూడకక్క, నేను వస్తాక్క. ఎటువంటి డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. తీస్తూనే ఉన్నాక, నేను తీస్తూనే ఉన్నా, వేస్తూనే ఉన్నాయి పెండ.
మీకోసం పగలనక రాత్రనక వాడు ఒళ్ళు హూనం చేసుకుని కష్టపడుతుంటే మీరు పార్టీలని ప్రేమలని ఇలా రోడ్లెక్కుతారా? అమ్మా ఎందుకురా వీళ్ళ కోసం ఆరాటపడతావు? ఫలానా రామ్మోహన్ రావు గారి పిల్లలు ఇలా చేశారని రేపు నలుగురు అంటే మన కుటుంబ పరువేం కావాలి? ఏంటమ్మా ఇది? నన్ను క్షమించన్నయ్య. చిన్నప్పటి నుంచి అన్నయ్య పలానా డ్రెస్ నచ్చింది, పలానా కార్ నచ్చింది, పలానా సినిమా నచ్చింది అని అన్ని చెప్పిన నువ్వు ఈ ఒక్క విషయం ఎందుకమ్మా ఈ అన్నయ్య దగ్గర దాచావు? నీకు చెప్పడానికి భయపడ్డానన్నయ్య. ప్రేమించడానికి లేని భయం పెద్దవాళ్ళకి చెప్పడానికి ఎందుకురా? అమ్మా నీకు అబ్బాయి నచ్చాడా? ఎలా నచ్చుతాడ్రా? ఏముందని నచ్చుతాడు? అమ్మ లేదు, నాన్న లేడు, ఇల్లు లేదు, వాకిల్ లేదు. చివరికి కనీసం ఓ ఉద్యోగం కూడా లేనోడిని ఎలా అల్లుడిగా చేసుకోవడం? అన్నీ మనకున్నాయి కదమ్మా. అయినా అన్నీ ఉన్నాయని ప్రేమించకూడదు, ఏమీ లేవని వదిలేయకూడదు. నువ్వు ఒప్పుకుంటే ఈ పెళ్లి సరిపిద్దాం. ఒప్పుకోమ్మా. నీ ఇష్టంరా. ఏది మంచో ఏది చెడు మాకంటే నీకే బాగా తెలుసు. నువ్వేమనుకుంటే అచ్చి. థ్యాంక్స్ అమ్మా. రే చెల్లి ఇష్టపడి ఈ పెళ్లి చేస్తున్నావు. రంగరంగ వైభవంగా నీ పెళ్లి జరిపిస్తానమ్మా, జరిపిస్తాను. థాంక్స్ అన్నయ్య. రే 16 సూట్ సెలెక్ట్ చేయండి. రామ్మా. ఈ చీర బాగుంది కదన్నయ్య. రేట్ ఎంత? 30,000 సార్. 1,00,000 పైన చూపించండి. ఆ లోపు శారీస్ వద్దు. చెల్లికే 1,00,000 పెట్టుకుంటున్నాడంటే మనకి 1,00,000 పెట్టుకుంటాడేమో. కోటి చీర ఉండదండి. అన్నయ్య ఏంట్రా అన్నయ్య ఈ చీర బాగుంది, నేను తీసుకుంటాను. దీని రేట్ ఎంత? 25,000 సార్. 25,000. అవును సార్. ఇది బాగుంది, ఇది తీసుకో. ఇదా? ఇది 4,000 అన్నయ్య. బట్టలు కొనేటప్పుడు రేట్ చూడకూడదురా, కలర్ చూసి కొనాలి. ఈ కలర్ బాగుంది, తీసుకో. చెప్తున్నాను కదా. ఎందుకు సార్ నాకు ఇంత కాస్ట్లీ డ్రెస్? ఇక నుంచి నువ్వు అనాథవి కావు. రామ్మోహన్ రావు గారు అల్లుడు. నాకు నా తమ్ముళ్ళెంతో నువ్వు అంతే. సార్ మా చెల్లిని మాకంటే నువ్వే బాగా చూసుకోవాలి. తప్పకుండా సార్. సార్, ఇక్కడ బిల్స్ కి 1,00,000 సరిపోయేలా లేవు సార్. 1,00,000 కాకపోతే కోట్లు అవుతాయి. తల్లికి చెల్లికి ఖర్చు పెట్టేది లెక్క పెట్టుకోవడం. చాయ్ బోల్ రే. వాడు ఎలా ఉంటాడో మనకి తెలియదు. ఇది దొరికితే గాని వాడు దొరకడు. వాడు దొరకకపోతే రావత్ భయ్యా ఊరుకోడు. ఛ! లక్ష్మీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ బాగుంది, కలకలలాడుతూ. నువ్వు కాలెట్టావు కదా, కంపైపోద్దులే. హలో హలో అంకుల్. బిజినెస్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది అంకుల్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇంకా బాగుంటుంది. ముంబై నుండి మంచి ఫిగర్స్ వచ్చాయి, లోపలికి పంపిస్తా. వాళ్ళతో టాప్లెస్ డాన్స్ చేయించు. ఫిగర్లా? పోలీసులతో ప్రాబ్లం వస్తుందేమో అంకుల్. ఏమి రాదు. బిజినెస్ అంటే అన్ని చేయాలి దినా. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటా. నువ్వు ప్రొసీడ్ అవ్వు. ఓకే అంకుల్, పంపండి. అయ్యి బాబోయ్, రివెంజ్ మనిషిని పశువుని చేస్తుందని తెలుసు కానీ బోకర్ని చేస్తుందని తెలదు నాన్న.
ప్రాబ్లం లేదు తొక్కలేదు బిజినెస్ పంజుడు. ఏంటన్నా ఇది? కొత్తగా హోటల్ పెట్టారు కదా, కొత్తగానే మూసేస్తారు. ఇప్పుడు పోలీసులు వస్తారు, తమ్ముళ్ళని అరెస్ట్ చేస్తారు. రేపు ఆ న్యూస్ పేపర్లు చూసి గుండె ఆగి చేస్తాడా ఆ లక్ష్మిగాడు. నీకు కొంచెం డ్రీమ్స్ ఎక్కువైపోయినాయి. ఏంట్రా కమిషనర్ వస్తాడు అనుకుంటే విడి వచ్చాడు. వెళ్ళి అడిగిరానా? నవరమే డ్రైవర్ నువ్వు పోనే. Hey, what's happening there? Wear some decent clothes and go home first. ఏరా ఆడవాళ్ళతో అర్ధనగ్నంగా డాన్స్ చేయడం మీ బిజినెస్ అనే అందరు చూస్తున్నారనే. ఏంట్రా చూసేది? పదండి. బిజినెస్ చేస్తాం బాగుపడతాం హోటల్ పెట్టి అమ్మాయిలు బిజినెస్ చేస్తారా మిమ్మల్ని? మీరు లోపలికి వెళ్ళండి. రేయ్, లక్ష్మి లక్ష్మి ఆగరా. ఏంట్రా ఈ ఆవేశం? లేకపోతే ఏంటమ్మా అసలు ఏం చేశారో తెలుసు వీళ్ళు? ఛీ! ఆ కమిషన్ నాకు ఫోన్ చేసి ఉండకపోతే ఈ పాట లాకప్ లో ఉండేవాడు. అలా జరిగితే నాన్నగారి పేరుకి ఎంత అవమానం అమ్మా. ఏంటా తప్పు? తప్పైపోయిందంటున్నారుగా, వదిలే బాబు. వదిలేస్తానమ్మా, పర్మనెంట్ గా వదిలేస్తాను. వదరా, నా కంటి కనిపించకూడదు పోటీ. పెదబాబు వద్దురా వెళ్ళిపోదాం, ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోదాం. రోజు ఇలా ఏసీ గదుల్లో బెల్ట్ దెబ్బలు తినడం కన్నా రోడ్డు పక్కన అడుక్కు తినడం బెటర్. పెదబాబు ఏంట్రా ఇది? కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడివి నువ్వే వాళ్ళని కంటికి కనిపించొద్దంటే ఇక వాళ్ళకి దిక్కెవర్రా? అంత మాట అన్నానా? నేను అలా అనలేదమ్మా. అన్నావురా. అన్నానా? సారీ అమ్మా, నేను కావాలనలేదు. ఏదో ఆవేశంలో. నాకు వాళ్ళు తప్ప ఇంకెవరున్నారమ్మా? వాళ్ళు కనిపించకపోతే నేను ఉండగలనా? నువ్వు ఉండలేవని నాకు తెలుసు, కానీ వాళ్లకు తెలియదురా. ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారా. ఏరా వెళ్ళిపోతారా? నిజంగా నన్ను వదిలిపోతారా? తప్పు చేస్తే దండించే ఈ చేతులే మీరు ఎత్తికెతికితే దండలేస్తాయిరా. అర్థం చేసుకోండి. కావాలంటే తిరిగి నన్ను కొట్టండి, అంతేగాని నన్ను వదిలి వెళ్ళకండ్రా. నేను తట్టుకోలేను. నాకు జీవితంలో బలం బలహీనత మీరేరా. తొందరలో మన ఇంట్లో పెళ్లి పెట్టుకొని మీ ఫోటోలు పేపర్లో పడితే మన కుటుంబ పరువు మీద ఆలోచించండి. మన ఇంట్లో జరిగే మొదటి పెళ్లి బాగా జరగాలి. మనం ఎప్పటికీ కలిసే ఉండాలి, దూరం అవ్వకూడదు. కలిసే ఉండాలి, కలిసే ఉండాలి. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం. మాకెందుకు సరే బంగారం ఇస్తున్నారు? పెళ్లికి వచ్చిన అందరికీ ఇస్తున్నాం, రండి. నమస్కారం. దిగురు దిగురి దింపురి. ఏం పని చేయడానికి వచ్చినా ఆడడానికి వచ్చినా? మళ్ళీ నువ్వేం చేస్తావుబే? అక్క కొద్ది మర్యాద బిలో రాదక్క. మర్యాద నీకా? అవక్క నీ తల్లి. రేయ్, ఈ నెత్తి మీద ఒక పాల డబ్బా పెట్టుండ్రి. ఏమున్నదక్క? కాలేజీ పెట్టోని కలుపు చల్లిచ్చినవు, పేడలు పిడికలు కొట్టించినవక్క. నువ్వు బలిసిందా నీవే? నేను బక్క పోరని అక్క. నీ పాదం మీద పుట్టుబచ్చదై అక్కయ్యో
నేను చేసిన బాకీ తెచ్చుకుంటానే అక్కయ్య. అక్క ఇది కూడా రాకోట్లు వేసుకో. సచ్చేలోపు నీ బాకీ తీసి చచ్చిపోతా. బాకీ తీర్చకపోతే నువ్వు సావవు. ఆ, నేను సంపుదని తల్లి. నమస్కారం లక్ష్మణ్ నమస్కారం. గారు. తీసుకోండి అంకుల్. ఆ? ఏంటి గోల్డ్ కాయిన్లు ఇస్తున్నారు? ఎంత ఖర్చు పెడుతున్నారేంటి పెళ్లికి? డబ్బుదే ఉందండి, నా చెల్లి పెళ్లి అందరికీ గుర్తుండిపోవాలి అంతే. అది సరే, వీడు నా ఒక్కగానొక్క కొడుకు లోకేష్. హలో సార్. హలో. మీ రెండో చెల్లు వీడు ఒకే కాలేజీలో చదువుతున్నారట. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. ఈ పెళ్లి హడావిడంతా అయిపోయాక తిరిగి వచ్చి మాట్లాడాలి. అలాగే సార్, రండి. ఈయన గాని మోసుకెళ్ళాలేమో. మీరందరూ ఉన్నారుగా మోయడానికి. నమస్తే సార్. నేనెవరో మీకు తెలుసా సార్? తెలీదే. కానీ నువ్వు నాకు బాగా తెలుసు. నీకు ఈ మ్యారేజ్ ఫిక్స్ చేసింది నేను, కానీ నీకు ఆ విషయం తెలియదు. నీ వల్ల నా లైఫ్ టర్నింగ్ అవుతుంది అనుకున్నా, కానీ బర్నింగ్ అయింది. అది ఉందే శకుంతల. ఎవరు? అదో పెద్ద మిల్క్ డాన్. దాంతో నాకు ప్రాబ్లం. ఒక్క 50,000 హెల్ప్ చేయ బ్రదర్ ప్లీజ్. చూడు, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రిచ్, నేను కాదు. నీ శకుంతలకి ఇచ్చి చేయాలి. కనీసం ఒక 100 నువ్వు బ్రదర్. ఒక క్వార్టర్ వేసి పడుకుంటా. హెవీ బాడీ పెయిన్స్. నమస్కారం ఎండి గారు. ఏంటి పిలవని పేరెంటానికి వచ్చావు? సిగ్గులేని వాళ్ళకి పిలుపులు ఎందుకండి? నోరు మూస్తావా? పిలుపనేది ఆడపెళ్లి వారి నుండి కాదు, మగ పెళ్లి వారి నుండి కూడా వస్తుంది. నీకు పెళ్లి కొడుకు తెలుసా? నీకు తెలిసిన వాళ్ళందరినీ తెలుసుకోవడమేగా నా పని. ఎక్కువగా తెలుసుకోకు, ముసలాడు అలసిపోతావు. స్వాతి రెడీ. ముహూర్తానికి టైం అవుతోంది, త్వరగా రెడీ చేయండి. చేస్తున్నామండి. గుడ్ ఈవినింగ్ సార్. ఏం శైలో, ఈరోజు చాలా మంచి డ్రెస్ వేసావు. నాకెలాగూ పెళ్లి సెట్ అవ్వట్లేదు కదా సార్. కనీసం వేరే వాళ్ళ పెళ్లికి వెళ్ళేటప్పుడైనా మంచి డ్రెస్ వేసుకుంటే బాగుంటుందని. మొదటి నుంచే ఇలాంటి డ్రెస్సింగ్ చేసుకుని ఉంటే ఈ పాటికి పెళ్లి అయిపోయేది. థ్యాంక్ యూ సార్. దేనికి? నా డ్రెస్ బాగుందన్నారుగా. డ్రెస్సే కాదు, నువ్వు బాగున్నావు. ఆహా. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి.